మాజీ ఎమ్మెల్యే ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు తాడేపల్లి మహానాడు మణిపాల్ హాస్పిటల్ సెంటర్ వద్ద వంగవీటి రాధా రంగమిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ తన తండ్రి వంగవీటి మోహన్ రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. రంగాపై అభిమానంతో తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు జంగాల సాంబశివరావు, ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, తాడేపల్లి పట్టణ ప్రజా కాపునాడు అధ్యక్షులు పల్లెపు భాస్కర్రావు, జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు టంకసాల ఈశ్వర్ నాయుడు, తాడేపల్లి పట్టణ ప్రజా కాపునాడు ఉపాధ్యక్షులు వలివేటి రమేష్ నాయుడు, పట్టణ యువత కాపునాడు ఉపాధ్యక్షులు పూడి రమణ, కోశాధికారి తాడికొండ నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ ప్రజా కాపునాడు యువత అధ్యక్షులు నక్కా నవీన్ రాజా, ప్రచార కార్యదర్శి అడప నరేష్, మొలబంటి వెంకటేష్, మురళి, చెన్నుపల్లి కృష్ణారావు, సాలిపల్లి దుర్గారావు, తాడికొండ ప్రసాద్, గాజుల కృష్ణారావు, అక్షయ, దినేష్, ఫణి, సాయి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు, నిరంతరం పేదల కోసమే పేదలకు అండగా ఉండే నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడు సుందరనగర్ ఆధ్వర్యంలో రాధా రంగమిత్ర మండలి వారు ఈరోజు జయంతి వేడుకలు భారీ ఎత్తున చేశారు. ముందుగా ఈ చేసిన కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వారి తనయుడు రాధాబాబు గారు మొదటి కేక్ కట్ చేశాడు. ఇక్కడే మొదటిసారి కేక్ కట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. ఆ రోజు పరిస్థితులు చూడండి. ఆ రోజు రిక్షా కార్మికుడి కానించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆ రోజు పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడ పట్టణంలో విపరీతంగా పాదుకుపోయి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ 7-8 జిల్లా 10 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే రంగా గారు ఉన్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేసిన ఏకైక నాయకుడు రంగా గారు. ఆయన యొక్క అందువల్లనే చరిత్రలో ఈరోజు ఇప్పటివరకు కూడా ఆయన జయంతులు వర్ధంతులు రాధా రంగమిత్ర మండలి వివిధ పొలిటికల్ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే ఎదగాలంటే రంగా గారిలాగా ప్రజలకే దగ్గరగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఈ అవకాశం కల్పించిన రాధా రంగమిత్ర మండలి సుందరనగర్ మహానాడు ప్రాంత వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మన మహానాడు రాధా రంగమిత్ర మండలి వాళ్ళు ఇక్కడ జయంతులు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ కూడా చేయటం చాలా సంతోషం. ఇవాళే కాదండి, ఇంకా మనం ఉన్నన్నాళ్ళు మనమే కాదు, జనరేషన్లు మారినా సరే ఆయన జయంతి జరుపుకుంటారని అనుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు అటువంటి పేదల నాయకుడు, ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి ఒక సైకిల్ షాపు పెట్టుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పరిపాలించినా సరే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఎదిగి ఆయన పరమపదించి కొన్ని సంవత్సరాలైనా సరే ఇవాళ మనం జయంతి చేసుకుంటున్నామంటే కొన్ని తరాలు మారినా సరే చేసుకుంటారనే ఆ విధంగా ఆయన కార్యక్రమాలు, ఆయన ప్రజల నాయకుడిగా ఎదిగాడని, అదేవిధంగా ఇక మనం కూడా మన పిల్లలకు కానీ మనం కానీ కొన్ని లక్ష్యాలతో జీవిస్తూ కొంతమందికి ఆదర్శంగా బతకాలనే సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాట పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడులో ఘనంగా ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆపదంటే కూడా ముందుండే వ్యక్తి మన రంగా గారు. ఆయన చనిపోయినా కూడా నిరంతరం ఆయన ఫోటోతోనే అందరూ నాయకులు కానీ పెద్దలు కానీ ఆయన ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటారు. అలాంటి మహానుభావునికి మరొకసారి జయజయలు పలుకుతూ ఈ రోజున జయంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. నేను రంగా గారు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. రంగా గారితో ముఖ్య అనుసరుల్లో నేను ఒకడిని. రంగా గారితో క్లోజు కోఆర్డినేటింగు
అయితే రంగన్నయ్య పేదల కోసం ఎలా అయితే పనిచేశారో ఆ యొక్క ఆశయంతో ఇప్పుడు కూడా మేము ఇండియా వైడ్ నేను అన్ని టోల్ గేట్స్లో కూడా వర్క్ చేస్తాను. ఇండియా వైడ్ ఆయన పేరు మేము చెప్పుకుంటూనే ఉంటాము. ఇప్పుడు వరకు కూడా ఆయన లెగసీ, ఆయన ఆశయాలు అన్నీ కూడా మా బ్లడ్లో ఇంకిపోయి ఉన్నాయి. ఇప్పుడు కూడాను మేము రాధాబాబు గారు నాయకత్వంలో నడవటానికి మేము సంసిద్ధులమై ఉన్నాము. అందరం కూడాను ఎప్పటికీ కూడా ఊరిన వీధిన రంగా గారు విగ్రహం 40 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆయన్ని మర్చిపోకుండా ప్రజలు దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే ఆయన సేవా కార్యక్రమం పేదవాళ్ళకి, రిక్షా వాళ్ళకి, కార్మికులకి, కర్షకులకి ఆయన ఉపయోగపడిన విధానం ఇప్పటికీ కూడా ఆయన నాయకత్వాన్ని పేద ప్రజలు మరవలేకుండా ఉన్నారు. అదే యొక్క లెగసీని రాధాబాబు కొనసాగిస్తారని, పేద వర్గాలకి అండగా ఉంటారని, పేద వర్గాల యొక్క బాధలను తీరుస్తారని చెప్పేసి నేను ఈ యొక్క ప్రముఖంగా 50 మంది ప్రజలకు, మా యొక్క రాధారంగ మిత్రమండలి సోదరులందరికీ కూడా, మా కాపునాడు సోదరులు, తాడేపల్లి కాపు సంఘం సోదరులు అధ్యక్షులు భాస్కరరావు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. అంజుబాబు గారు కాపునాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ రావూరి శ్రీనివాస గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. ఇదే కార్యక్రమాన్ని, ఇదే యొక్క సేవా దృక్పథాన్ని చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా రంగా గారు కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు జరుపుకోవటము చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై రంగా. నరేష్ ఇంకెవరున్నారు అక్కడ బయట? పర్లేదు, నేను ఫోటోలు తెస్తాను, మీరు కానీ కొద్దిదానికి ప్లీజ్ చాలా ప్రసాద్ ఆ